నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనకి నాగపంచమి ఉంటుంది. నాగపంచమి యొక్క విశిష్టత. శ్రావణ శుద్ధ పంచమి. ఈ శుద్ధ పంచమి నాడు నాగారాధన, సర్పారాధన విశేషంగా చెప్తారు. మామూలుగా మనం నాగులు చవితి చేస్తాం. తర్వాత సుబ్రహ్మణ్య ఆరాధనకి మనం సుబ్బరాయ షష్ఠి, స్కంద షష్ఠి అంట, కంద షష్ఠి అని రాస్తారు, చేసుకుంటాం. అలాగే ఈ రోజును కూడా మనం నాగారాధన చేసుకోవచ్చు. పుట్టకి వెళ్ళి పాలు పోయటమే కాకుండా మనం ఇంట్లో పొట్ట చేసుకుని పాలు పోసుకోవచ్చు. తర్వాత దేవాలయాల్లో ఈ జంట పాములు సుబ్రహ్మణ్య ప్రతిష్ఠ చేస్తారు, నాగప్రతిష్ఠ. ఆ నాగప్రతిష్ఠ చేసిన నాగులకి కూడా మనం పాలు పోసి నమస్కారం చేసుకోవచ్చు. ఇది విశేషమైన రోజుగా చెప్తారు. సర్ప పూజ మళ్ళీ ఎవరెవరికి అని అనంతుడు, వాసుకి ఇట్లా ఉన్నారు కదా నాగులు, మహానాగులు, వాళ్ళందరి పేర్లు చెప్పి కూడా చేసుకోవచ్చు. పుట్టకే వెళ్ళాల్సిన అవసరం లేదు. అవకాశం ఉంటే పుట్టకు కూడా వెళ్ళి రావచ్చు. ఇంట్లో అయినా పూజ చేసుకోవచ్చు. దీన్ని సుబ్రహ్మణ్య ఆరాధనగా కూడా తీసుకోవచ్చు. మనం సుబ్రహ్మణ్య అష్టకం చెప్తారు, అష్టకం చదువుకోవచ్చు. సర్పాలకి, నాగులకే ప్రత్యేకమైన నవనాగ స్తోత్రం అని ఒక ప్రత్యేక స్తోత్రం ఉంది, అది చేసుకోవచ్చు. ఉదంకుడు చేసినటువంటి నాగస్తుతి, ఉదంకుడు నాగస్తుతి అటు తెలుగులోను సంస్కృతంలోనూ ఉంది, వ్యాస భారతంలోనూ ఉంది, తెలుగు భారతంలో కూడా ఉంది. రెండు స్తోత్రాలు కూడా మంచివి. ఈ నాగారాధన ఏంటంటే ప్రముఖంగా సంతానం కోసం చెప్తారు. ఒక్కొక్కళ్ళకి ఒక రకమైన సర్పదోషాలు ఉంటాయి జయ. ఈ సర్పదోషాల్లో వీళ్ళకి ఏం చెప్తారంటే చెవిలో నుంచి చీము గారటం, చెవిలో పసు పట్టింది అంటే, పసు వస్తుంది, చెవిలో చీము పట్టింది అంటే 100% నాగదోషమే. మన పెద్దవాళ్ళు అలాగే చెప్తారు. నాగారాధన చేస్తే ఈ సమస్య తీరుతుందని చెప్తారు. ఒకటి, కలలో ఎప్పుడు పాములు కరుస్తున్నట్టు, వెంటబడుతున్నట్టు అట్లాంటిది ఏదైనా కనిపించినా కూడా, ఎప్పుడు తరచూ పాములు కనిపిస్తాయంటే నాగారాధన చేయాలి. ఫ్రాయిడ్ సిద్ధాంతం ప్రకారం తీరని కోరికలు పాముల రూపంలో కనపడతాయని చెప్తారు. మన వాళ్ళు ఏం చెప్తారంటే ఇది పూర్వ జన్మల నుంచి ఈ సంతానానికి సంబంధించిన శాపాలు ఏమైనా ఉంటే అవి సర్పాల రూపంలో మనకి దర్శనమిస్తాయని మన వాళ్ళ నమ్మకం. కొంతమందిని మనం ఆరాధన చేసిన తర్వాత కళ్ళలు పోయినాయి, చెవిలో చీము తగ్గింది అని చెప్తారు. ఒళ్ళంతా పొడలుగా మచ్చలు వస్తాయి కొంతమందికి, వాళ్ళకు కూడా సర్పారాధన మంచిది. స్కిన్ ఇష్యూస్ వాళ్ళు సర్పారాధన చేయాలి. ఈ పుట్టమన్నుని తెచ్చి చెవికి పెట్టుకోమంటారు, అది చాలా విశేషమైన ఫలితం ఇస్తుందని, ఆరోగ్యానికి మంచిదని చెప్పబడుతుంది. దీనికి ఒక కథ కూడా, తమాషా చిన్న కథ ఒకటి చెప్తారు, నాగపంచమి కథ అని. ఒక రైతు పొలం దున్నాడట. ఆ పొలం దున్నినప్పుడు ఏమైంది, అక్కడ ఒక పుట్ట ఉండి, ఆ పుట్ట ఇట్లా పైకి తెరిపిగా లేకుండా కొంచెం భూమిలోకి ఉంది. ఆ పాము గుడ్లు పెట్టిందట ఆ పుట్టలో. పిల్లలు పొదిగినాయి, చిన్న పిల్లలు పాకుతున్నాయి. ఈ రైతు పొలం దున్నినప్పుడు ఆ మొత్తం పాము పిల్లలన్నీ దాని కింద, నాగలి కింద నలిగిపోయినాయట. నలిగిపోతే ఆ పాము విపరీతమైన కోపం వచ్చిందట దానికి. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అంతు చూడాలని ఆ ఇంటికి వెళ్ళిపోయిందట. రైతు ఇంటికి వెళ్తే ఏమైందట, ఆవిడ పూజ చేసుకుంటుంది. ఆ రోజు నాగుల పంచమి అయ్యేసరికల్లా అనంత నాగుడికి పూజ చేస్తోంది ఇంటి ఆవిడ. వాళ్ళు బయటికి రాలా. లోపల తమ జాతి వాడే పెద్దవాడికి పూజ జరుగుతుంది కదా, సర్పం వేచి ఉందిట. తర్వాత లోపలికి వెళ్ళింది పూజ అయిపోయాక. వెళ్ళేసరికల్లా మొత్తం ఆహార పదార్థాలన్నీ స్వామివారికి నివేదన పెడతాం కదా, ఏం పెడతారు జనరల్గా, చిమ్మిరి, చలిమిడి, పాలు, టెంకాయ, పాలు, తేనె అవి నివేదన పెడితే సర్పం అవన్నీ తినేసిందట. తినేసరికి దాని ఆరాటం తగ్గింది, కొంత స్థిమితపడి దుఃఖంతో చెప్పిందట, నేను నా పిల్లల్ని అన్నిటి పోగొట్టేశారు మీరు, నేను ఇట్లా బాధపడుతున్నాను, ఆ దుఃఖంతో వచ్చా, కానీ ప్రసాదం తినేసరికి ఆవేగం కొంత తగ్గింది, కానీ నా సంతానం కోల్పోయానంటే అప్పుడు ఆవిడ అనంతుడిని ప్రార్థిస్తే అనంతుడు కొంత అమృతాన్ని అందించాడట ఆ చనిపోయిన పాము పిల్లలకి. సర్పాలన్నీ మళ్ళీ బతికినాయని ఒక కథ చెప్తారు. ఇదో కథ, ఎన్ని కథలు ఉన్నాయో. ఒక ఆవిడ ఎవరికో చెవిలోంచి పస్సు వచ్చేది, పాము వెన్నాడుతున్నట్టు కరుస్తున్నట్టు కలొచ్చేదట. చాలా సంపన్న గృహస్థులు, ఆవిడ చాలా మంచిది. నేనేనాడు ఏ దోషము చేయలేదు, నాకు ఇట్లాంటి కల వస్తుందని ఒక సాధువు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అడిగితే, అమ్మ నీకు సర్పదోషం ఉంది, నాగపంచమి నాడు పాముకు పాలు పోయి పూజ చెయ్యి,
మరి రావి చెట్టు కింద ఎక్కడైనా నాగప్రతిష్ఠ జరిగిన చోట, నాగప్రతిష్ఠకి రావి చెట్టు కింద ప్రాంతం మంచిది, అక్కడ నాగప్రతిష్ఠ చేయించు. ప్రతి పంచమికి నాగుని అభిషేకించు, నీ బాధలు తీరుతాయంటే ఆవిడ చెవి తగ్గిపోయిందట, ఇవి కూడా తగ్గిపోయినాయి. ఈ పంచమి నాడు విశేషంగా ఏంటంటే ఎక్కడైనా రావి చెట్టు కింద కనుక మనకి నాగప్రతిష్ఠ ఉంటే దాని ప్రదక్షిణ కనుక చేస్తే చర్మ సంబంధమైన వ్యాధులు, చెవికి సంబంధించిన అనారోగ్యాలు, సంతానానికి సంబంధించిన దోషాలు తొలగిపోతాయని చెప్తారు. వీటిలలో మీరు ఏది కుదిరితే అది చేసుకోవచ్చు. ఎక్కువ ఇవన్నీ చేయలేం. పంచమి నాడు దేవాలయానికి వెళ్ళండి. మీ ఇంటి చుట్టుపక్కల మీ ఏరియాలో ఉన్న శివాలయాల్లో సాధారణంగా ఉంటుంది, నాగప్రతిష్ఠ ఉంటుంది, సాధారణంగా రావి చెట్టు ఉంటుంది. చాలు, ఒక చిన్న గ్లాసెడు పాలు పట్టుకెళ్ళి ముందు పాలు పోయండి, తర్వాత నీళ్ళు పోయండి, నమస్కారం చేసుకోండి. బెల్లం కానీ, చలిమిడి కానీ, చిమ్మిరి కానీ, అరటిపండు కానీ నివేదన పెట్టచ్చు. అన్నీ పెడితే మరీ మంచిది, అధికసి అధికం ఫలం. ఇంత మాత్రమైనా నివేదన చేసి నమస్కారం చేసుకోండి. ఒకవేళ ఇంట్లో చేసుకుందామంటే పడగ, ఒక వెండి పడగను తీసుకొచ్చి కొనుక్కొచ్చి పట్టుకొట్టు తెచ్చుకోండి. ఇవి ఇంట్లో అట్టు పెట్టుకుంటే కాసిన ఆ పడగ మీద కొన్ని పాలు పోసి కొంచెం చెమ్మిలి, తర్వాత చలిమిడి, అరటిపళ్ళు ఇలాంటివన్నీ నివేదన చేసి నమస్కారం చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. ఇది స్కిన్ ఇష్యూస్కి, సంతానపు సమస్యలకి, సంతాన సాఫల్యానికి బాగా పనిచేస్తుంది. ఈరోజు దానికి ముఖ్యమైనదన్నమాట. ఈ వయసు వాళ్ళు చేయొచ్చు, ఈ వయసు వాళ్ళు చేయకూడదు, మాకు పిల్లలు అక్కర్లేదు, ఇలాంటి భావాల్లోకి వెళ్ళకండి. ఆరోగ్యం అందరికీ కావాలి, సంతానం లేకపోతే కావాలి, ఉంటే వాళ్ళ భవిష్యత్తు కావాలి మనకి, అంతే కదా. ఎవరి కోసమైనా ఇది మంచిదే, చేసుకోవచ్చు చక్కగా. దేవాలయాలకు వెళ్తే మరీ మంచిది. అయితే ఈరోజు ఏం చేస్తారంటే సర్పానికి సంబంధించిన ఆరాధన ఎప్పుడైనా మనం చేస్తూ ఉంటే కనుక ఈ రోజున కూరలు తరగకూడదు, ఏది తరగకూడదు, పొలం దున్నకూడదు. ఈ 2 నియమాలు. మీరు పూజ చేసుకునేటట్టయితే తరిగిన కూర తినద్దు, మీరు తరగద్దు. ఎందుకంటే ఇప్పుడు కూరలు అవి తరిగేటప్పుడు బెండకాయల్లోనో వంకాయల్లోనో చిన్న పురుగులు ఉంటే తరగబడతాయి, అవి కట్ అయిపోతాయి, అది మంచిది కాదు. అందుకని కూరలు తరగద్దు, తరిగిన కూర కూడా తినద్దు. ఇది నియమం. ఏముంది, పాలకూర తుంపి కూరలో వేసుకోవచ్చు, ఆలుగడ్డలు కుక్కర్లో పెట్టి ఉడికాక చక్కగా ఒలిచేసి చేసుకోవచ్చు, చామదుంపల కూర చేసుకోవచ్చు, పప్పు వండుకోవచ్చు, హాయిగా ముద్దపప్పు వండుకోవచ్చు. దాంట్లో ఒక ఆవకాయ మాత్రం నలుచుకోకూడదు, జ్ఞాపకం పెట్టుకోండి. తరుగుతాంగా ఆవకాయలు, ఆవకాయ ముక్కలు తరుగుతాం కదా, అలా కాకుండా ఏదైనా రోట్లో 2 టమాటాలు, పచ్చి టమాటాలు పచ్చడి చేసుకోవటము అట్లాంటివి ఏమైనా చేయొచ్చు. మీ ఏర్పాటు మీ వీలు వెంబడి చేసుకోండి. ఈ నాగుల పంచమి రోజున మీరు కనుక బుధంకుడి నాగస్తోత్రం చదివితే చాలా మంచి ఫలితం లభిస్తుంది. ఎవరైనా అంటే సంతానం కావాలనుకునే వాళ్ళు ఈ రోజును మొదలుపెట్టి వచ్చే సంవత్సరం నాగపంచమి దాకా చదవండి. ఈ లోపలే మీకు సంతాన సాఫల్యం కనపడుతుంది. అంత విశేషమైనవి. ఉదంకుడు నాగస్తోత్రం ఆన్లైన్ దొరుకుతుంది, సంస్కృతంది దొరుకుతుంది, తెలుగుది దొరుకుతుంది. చక్కగా సంపాదించి చదువుకోండి, చేసుకోండి. రైట్. నమస్తే. నమస్తే జీ.